హాయ్ అండి, నేను లలిత. చాలా టేస్టీగా ఉండే వెనిలా కేక్ ఒక్కసారి ఇలా చేసి చూడండి. ముందుగా ఒక పాత్రలో 4 కోడిగుడ్లు, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి ఇలా బ్లైండ్ చేసుకోండి. బ్లైండర్ లేకపోతే మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే 3/4 కప్పు ఆయిల్ కూడా వేసి బాగా కలిసేలా కలుపుకోండి. 1 గ్లాస్ షుగర్ కూడా వేసుకోండి. షుగర్ వేసుకొని కరిగేలా బాగా ఇలా కలుపుకున్న తర్వాత అదే గ్లాస్తో మైదా పిండి కూడా వేసుకోవాలి. ఇలా మైదా పిండి కూడా వేసుకొని బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, అర టీ స్పూన్ వంట సోడా కూడా వేసి బాగా కలుపుకోండి. కొంచెం పాలు కూడా వేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత బేకింగ్ స్టాండ్లో ఉప్పు వేసి 10 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఆలోపు పెద్ద పాత్రలో ఆయిల్ ఇలా మైదా వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్ను ఉప్పు మీద ఇలా పెట్టేయండి. 30 నిమిషాల తర్వాత కేక్ అనేది చాలా ఫ్లఫీగా పొంగిపోయింది. అలాగే ఒక 10 నిమిషాలు ఉంచితే కేక్ రెడీ. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా ఉండే వెనిలా కేక్. ఒక్కసారి ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.